వార్తల్లోని వివరాలకు వెళ్తే వన్యప్రాణుల వారోత్సవాలలో భాగంగా డోన్ ఫారెస్ట్ కార్యాలయంలో వన్యప్రాణుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఫారెస్ట్ అధికారి బి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వన్యప్రాణుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఫారెస్ట్ కార్యాలయం నుండి పాత మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్డీఓ రవీంద్ర నాయక్, ప్యాపిలి ఎఫ్ఎస్ఓ శివశంకర్, డోన్ ఎఫ్బిఓ విష్ణు, మల్కాపురం ఎఫ్బిఓ భారతి, మాధవరం ఎఫ్బిఓ శివమ్మ, చింతల ఎఫ్బిఓ వీరకుమార్ మరియు ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. ఐదేళ్ల అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ రూపకల్పన చేయడం జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సునేన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర 2047 జిల్లా దార్శనిక ప్రణాళిక రూపకల్పనపై ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర 2047 ఐదేళ్ల విజన్ ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలతో గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో బోర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ గ్రోత్ ఇంజిన్ అని దీనివల్ల జిల్లాలో గణనీయమైన అభివృద్ధి సాధించనున్నామని మంత్రి తెలిపారు. దాదాపుగా 2,800 కోట్ల రూపాయలతో బోర్వకల్ నోడ్ అభివృద్ధి కానుందని తెలిపారు. మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ప్రణాళికను రూపొందించుకుని అమలు చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. అధికారులు జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేసేకి డిస్ట్రిక్ట్ మనకి రివ్యూ మీటింగ్ ఉంటుంది, అప్పుడు మరీ డిస్కస్ చేస్తాం. బట్ ముఖ్యంగా ఈరోజు విజన్ ఫర్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పెట్టుకొని మనం అందరం వర్కౌట్ చేయాలండి నా ఉద్దేశం. ఒకటి షార్ట్ టర్మ్ వచ్చి ఒక డ్రాఫ్ట్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి సార్ మీరు మా ఎమ్మెల్యేస్కి మాకు ఇచ్చినారంటే ఒక ఫార్మాట్, అదే ఫార్మాట్లో మా వాళ్ళందరూ ఫిల్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలాగే అధికారులందరూ కూడా ఎవరైతే మీ ప్రకారం ఆలోచించిన షార్ట్ టర్మ్, మీడియం అండ్ లాంగ్ టర్మ్ విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఏదైతే ఉంటుందో అది కూడా ఎమ్మెల్యేస్కి ఇస్తే వాళ్ళు కూడా ఒకసారి వెయిట్ చేసి, ఎందుకంటే టైం మనకి 15th వరకు 1/10 స్లూయిస్ దగ్గర గతంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆ నీళ్లను మనకు కెపాసిటీ పెంచుకోవడానికి మనకు ఆ అలొకేషన్ కూడా చేయడం జరిగింది. ఆ రియలైజేషన్ ఆఫ్ వాటర్ అనేది అక్కడికి రిజర్వాయర్ చేసుకుంటే రాబోయే రోజుల్లో వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో ఆ వాటర్ గ్రిడ్ ద్వారా మాకున్నటువంటి 3 మండలాలే కాకుండా పత్తికొండకు, అదే రకంగా కర్నూలుకు, అదే రకంగా ఈ ప్రాంతాలన్నింటికి కూడా డ్రింకింగ్ వాటర్ అనేది చాలా బ్రహ్మాండంగా మనం అక్కడ నుంచి తీసుకుపోయే విధంగా మన రిజర్వాయర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా ఆల్రెడీ తమరికి చెప్పి ప్రపోజల్ పెట్టినట్టు ఉంటారు ఆల్రెడీ. దీనికి వాటర్ గ్రిడ్ ద్వారా ఏదైతే మాకు డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్ రిజర్వాయర్నే మనం ఇంటేక్ వెల్గా చేసుకొని మొత్తం మా ప్రాంతాలన్నిటికీ గ్రామానికి త్రాగునీరు ఇచ్చేటువంటి గొప్ప సదుపాయం ఉంది. దీనివల్ల మీకు నాట్ ఓన్లీ రూరల్ ఏరియా, మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రత్యేకంగా 0.38 టీఎంసీ గతంలోనే అలొకేషన్ చేసినటువంటి నీళ్లు మా ఎమ్మెగనూరు టౌన్కి తాగడానికి శాశ్వతమైనటువంటి నీళ్లు పరిష్కారం ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని 100% ఇప్పుడు ఉన్నటువంటి స్వర్ణాంధ్ర మా పాండ్య నియోజకవర్గానికి సంబంధించి మాకు కర్నూలులోనే 16 వార్డులు వస్తాయి. ఈ 16 వార్డులకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది. మేము కర్నూలులో ఒక పార్ట్ ఉన్నా కానీ మాకు రోజు నీళ్ళు రావు. కొన్ని ఏరియాస్కు 3-4 డేస్కి ఒకసారి కూడా వాటర్ వస్తూ ఉంది. దీన్ని మేము గతంలో 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా కోరుతూనే ఉన్నాం, కానీ మా ప్రాబ్లం అలాగే కొనసాగుతుంది. కాబట్టి మాకు గోర్కల్ నుంచి వాటర్ తీసుకొని వస్తే మాకు ఈ ప్రాబ్లం తీరుతుంది గోర్కల్ రిజర్వాయర్ నుంచి. అంతేకాకుండా ముఖ్యంగా ఎక్స్టెన్షన్ ఏరియా, లైట్స్, అలాగే రోడ్స్ కానీ
బ్రైన్స్ కానీ అన్ని ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు కూడా అన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి. అన్నీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అన్నీ ఆక్యుపై చేసుకున్నారు. కాబట్టి వీటిపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మా వార్డ్స్ పైన ప్రత్యేకమైన ఈ కాన్సన్ట్రేషన్ పెట్టాలా. అంతేకాకుండా ఇంకొకటన్నా మనకు హాస్పిటల్ ఉంది, కర్నూలు హాస్పిటల్. ఈ జనరల్ హాస్పిటల్ దాదాపు 7 జిల్లాలకు సంబంధించిన ప్రజలంతా ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఈ హాస్పిటల్లో స్పెషాలిటీస్ ఏమీ లేవు, చాలా ఇబ్బంది. కర్నూలు జిల్లా ఐపీఎస్ ఎస్పీ ఉత్తర్వుల మేరకు కర్నూలు ట్రాఫిక్ పిఎస్సిఐ ఎస్ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు 7/10/2024 తేదీన కర్నూలు పట్టణంలోని గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే అన్ని గ్యాస్ ఏజెన్సీల ఓనర్లతో సమావేశం నిర్వహించి గ్యాస్ డెలివరీ చేసే వాహనములకు 2 వైపులా ట్రాలీ 2 గ్యాస్ సిలిండర్ల ఎత్తు ఉండేలాగా మరియు వాహనం వెనకాల వైపు గ్యాస్ సిలిండర్లను దింపుటకు ఐరన్ జాలీ కేటాయించి జాగ్రత్త వహించాలని చెప్పారు. 11/10/2024 తేదీ వరకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న గ్యాస్ డెలివరీ చేసే వాహనాలను నిబంధనల అనుకూలంగా నడపవలెనని తెలిపారు. ఉల్లంఘించిన ఎడల అట్టి వాహనాలపై చట్టపరంగా చర్యలు తీసుకొని సీజ్ చేయడం జరుగుతుందని గ్యాస్ డౌన్ ఏజెన్సీ ఓనర్లకు మరియు వాహనాలకు సూచనలు చేయడం జరిగిందని కర్నూలు ట్రాఫిక్ సిఐఎస్ మన్సూరుద్దీన్ తెలపడం జరిగింది. ఈ 2 సిలిండర్ పెట్టేదంతా హైట్ కావాలి, పక్కన అన్ని పక్కల హైట్ కావాలి. యాక్షన్ అయితే బాగుంది. సోమవారం కదా వదిలేండి. ట్యూస్డే పెట్టండి, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే నుంచి మేము బండ్లు ఆపుతాం. ఈ పక్కన అది కాదు వాళ్ళకు దీనికైతే మొత్తం మార్పు చేయాలి సార్. అంటే దానిలాగానే ఇట్లా హైట్ చేసి చేయడం బాడీ ఇది చెప్పినా ఇదైతే ఏం బాగుంది. దీని మాత్రం ఇది పెట్టి అసలు గొలుసు ఆల్రెడీ గొలుసు పెట్టి ఇక్కడ కూడా గొలుసు సార్. గత ప్రభుత్వ కాలంలో 2 ఏళ్లకు సంబంధించి ఇంధన కొనుగోలు వ్యయం ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై దాదాపు 20,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు భారం వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యుత్ ఛార్జీలను నియంత్రణ చేస్తాం, తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం మాట నిలుపుకోవాలని వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలపై కూటమి ప్రభుత్వం మాట నిలుపుకోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టీఏఎస్ కళ్యాణ మండపంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రైవేట్ విద్యా సంస్థల జిల్లా అధ్యక్షులు వాసుదేవయ్య, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, హోటల్స్ అసోసియేషన్ నాయకులు జాకీర్ బాషా, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎం నాగరాజు, వివిధ రకాల అసోసియేషన్ల ప్రతినిధులు, న్యాయవాది మణిచందర్ రాజు, మద్దిలేటి విజయ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశానికి బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ రాష్ట్ర అధ్యక్షుడు యాకోబ్ అధ్యక్షత వహించారు. 5 ఏళ్లలో గత ప్రభుత్వం దాదాపు 100% కరెంటు ఛార్జీలు పెంచిందని అన్నారు. మళ్లీ కరెంటు ఛార్జీలు పెంచితే భరించలేమని, ఉన్నత వర్గాలపై భారాలు వేయండి, పేద మధ్యతరగతి ప్రజలు, సూక్ష్మ చిన్న పరిశ్రమలపై విద్యుత్ భారాలు వేయాలనే ఆలోచన విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో వన్నూరు సాహెబ్, ఎండి యూనిస్, రాజు, వెంకటేశ్వర్లు, సివి వర్మ, రమణ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందాక వచ్చేటప్పుడు మాట్లాడు, ఒకసారి కరెంటుగా ఏదో చూసిరా ఒకసారి అని చెప్పేసి నా బిల్లు టేబుల్ మీద చూస్తే ఇంతకుముందు 2 స్లాబ్లు ఉండినాయి. 200 దాటితే ఒకటి, 200 తర్వాత ఒకటి ఉండింది. ఫస్ట్ నేను 7 years బ్యాక్ నా కరెంటు బిల్లు 1800 2000 వచ్చేది. ఈరోజు
14,000 15,000 వస్తూ ఉంది నాకు. సేమ్ అదే పిల్లలే, అవే ఫ్యాన్లే, అవే ట్యూబ్ లైట్లే. ఇంకా ఈ మధ్యన ఎల్ఈడి లైట్లు వేసినాయి, తగ్గాల ఇంకా. తర్వాత ఆ టారిఫ్ చూశాను నేను. గతంలో ఎవరు కూడా 50 యూనిట్ల కంటే తక్కువ ఉంటే కనుక వాళ్ళు ఒక రేట్ పెట్టేసి తర్వాత 150, 200 అట్లా పెట్టేవాళ్ళు. ఇప్పుడు బిల్లు వెనక్కి చూస్తే నేను 30 యూనిట్ల వరకు ఒకటి, తర్వాత 70 యూనిట్ల వరకు ఒకటి, 125 యూనిట్ల వరకు ఒకటి, దాదాపు 6 స్లాబులు తీసుకొని వచ్చాను నేను. వెనక్కే ఉంటుంది, ఇంటికి పోయిన తర్వాత చూడండి దయచేసి. ఎన్ని స్లాబులు ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6 స్లాబులు ఉన్నాయి. అంటే 400 కంటే ఎక్కువ ఉంటే ₹9.75. అంటే 8 వరకు తీసుకొచ్చారనమాట. 30 వరకు, 75 వరకు, 125 వరకు, 225 వరకు, 400, 400 కంటే ఎక్కువ. ఇది వెనటి కూడా యాకోబ్ సార్ వివరించారు. చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్యకాలంలో పోయిన నెల 31వ తారీఖు పత్రికల్లో వచ్చింది. తర్వాత అప్పుడప్పుడు పత్రికల్లో వస్తూ ఉంది, ప్రచార సాధనాల్లో వస్తూ ఉంది. ఏంటి అంటే కరెంటు ఛార్జీలు భారం ప్రజలపైన పడబోతుంది. ఎంత అంటే 800 కోట్లకు పైగా ఒక పద్దుకు సంబంధించి. ఏమంటే ఇంధన సర్దుబాట్లు అంటున్నారు. ఈ భాష మనది. వాళ్ళు ఏ సర్దుబాట్లు చెప్పినా పడేది మాత్రము భారం ప్రజలపైనే. అంటే విద్యుత్ శాఖ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం గమనిస్తే నేను కొన్ని లాడ్జింగ్లు పరిశీలించాను. 90% లాడ్జింగ్లు సరిగా నడవడం లేదు. హోటళ్లను పరిశీలించాను. దాదాపు 75% హోటళ్ళు కొంచెం లాభం. మరొక 9 రోజులు లాస్ లేకుండా, మరొక 10 రోజులు లాస్లో నడుస్తున్నాయి. ఎందుకంటే నా మిత్రుడి హోటల్ ఉంది, నేను చూస్తూ ఉంటాను. ఇక వ్యాపారాలు చూస్తే అసలు పాపం లైట్ చేసుకొని కూర్చొని ఉంటారు. ఎవరు వస్తారా కస్టమర్స్ అని చెప్పి ఎదురు చూస్తున్నారు వ్యాపారం. ఇక ప్రజల సంగతి ఇక చెప్పనవసరం లేదు. కరెంటు బిల్లులు పరిధి దాటితే పెరుగుతాయి, మొత్తం యూనిట్లకంతా పెరుగుతుంది. కాబట్టి చాలా పొదుపుగా కరెంటును వాడుకునే పరిస్థితి ఈరోజు పేద మధ్యతరగతి ప్రజల కుటుంబాలలో దాపరించింది. దీనికి ఇక ప్రతి నెల రకరకాల పేర్లతో కరెంటు ఛార్జీలు ఎక్కువ వచ్చేది, ప్రతి నెల పెరిగేది. అట్లాగే గతంలో ఇంటి పన్ను వేస్తే అధిక విలువను బట్టి 5 సంవత్సరాలకు ఒకసారి ఇంటి పన్ను పెంచేవాళ్ళు. ఇది అందరికీ తెలుసు, చాలాసార్లు. ఆ కరోనా సమయంలో పోయిన ప్రభుత్వము అద్దె విలువపై వేసే పన్నును రద్దు చేసి ఆస్తి విలువపైకి పన్ను మారుస్తూ చట్టం చేశారు. అంటే ఆస్తి విలువ अभी तक अब जो भर रहे हम बहुत ज़्यादा भर रहे हैं। मतलब इससे पहले कोई इलेक्ट्रिकल चार्जेस के बारे में खाली जो है यूनिट एंड सरचार्जेस एक ही था। अभी जो है मिनिमम एनर्जी चार्जेस, ट्रू ऑफ चार्जेस, कस्टमर चार्जेस, ये तमाम चार्जेस वसूल कर रहे हैं। अब जो इलेक्ट्रिकल चार्जेस की बिल है, हम कोई भी जाके किसी को पूछे तो भी वो प्रॉपर रिस्पांस भी नहीं दे रहे कि मतलब इसके चार्जेस क्यों डाल रहे, क्या है बोलने से। पर अभी जो इलेक्ट्रिकल चार्जेस बिल जो बढ़ाना चाह रहे हैं, ये बहुत मुश्किल होता है। मतलब अब जो चार्जेस है इसको मिनिमाइज करने के वास्ते हम रिक्वेस्ट करें तो ये नहीं हो रहा, और अभी और बढ़ाना चाह रहे बोले तो बहुत मुश्किल होता। इसका అడిషనల్ ఛార్జెస్ రెండోది మీ ఇండస్ట్రీస్ నడపడానికి డిమాండ్ ఛార్జెస్ మేము తీసేస్తాము అని చెప్పారు. అసలు ఏం తీసేది, వాళ్ళు తీసేసినామని చెప్పినారు, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చినామని చెప్పినారు. ఈ స్టేట్ గవర్నమెంట్ మనకి ఇచ్చిందని ఏ దానికి ఎక్కడికైనా దాదాపు 1 సంవత్సరం రోజులు ఊక అదనంగా
డిమాండ్ ఛార్జెస్ మీద తగ్గినాను. ఇంకోటి ఫిక్స్డ్ ఛార్జెస్ మీద అడిషనల్ ఛార్జెస్ ఫిక్స్డ్ ఛార్జెస్ మీద కాకుండా ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని సపరేట్గా వేసినాను ఎస్ఎస్ఐ యూనిట్స్. ఆ యూనిట్స్ మీద ఇవ్వడానికి యాక్చువల్గా 0.07 పైసా వసూలు చేయాలని ఇంతకుముందు ఓల్డ్ ఏపీ ఎలక్ట్రికల్ రెగ్యులేటర్ యాక్ట్లో ఉండింది. దాన్ని సవరించి ₹1 0.07 పైసా ఎక్కడ ₹1.17 ఎక్కడ అంత చేసిన దాని మీద మేము హైకోర్టుకి పోతే హైకోర్టు పోయిన వాళ్ళ క్యారెట్ కంటి చూపుకు ఎంతగానో మేలు చేస్తుందని, కంటి చూపు మెరుగుపరిచేందుకు, కంటి జబ్బులను నివారించేందుకు పండ్లను తీసుకోవాలని సుశీల నేత్రాలయ వైద్యులు సూచించారు. పారదర్శకంగా ఉండాల్సిన కట్టడం ముదిరిపోయినప్పుడు, మబ్బుగా మారినప్పుడు చూపు మందగిస్తోందని సుశీల నేత్రాలయ వైద్యులు చందు, నాగార్జునలు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో కర్నూలు లయన్స్ క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో వరల్డ్ లయన్స్ క్లబ్ సర్వీస్ డే సందర్భంగా సుశీల నేత్రాలయ హాస్పిటల్ అధినేత సుధాకర్ రావు ఉచిత వైద్య శిబిరాన్ని జరిపారు. ఈ సందర్భంగా సుశీల నేత్రాలయ వైద్యులు చందు, నాగార్జునలు మాట్లాడుతూ కంట్లో శుక్లం మొదలైనప్పుడు కటకం క్రమంగా ముదిరిపోతూ ఎండు కొబ్బరిలా మారుతుందని, చూపుకు ప్రమాదం పెరుగుతుందని, కంట్లో శుక్లాలను తొలగించేందుకు ఆపరేషనే పరిష్కార మార్గమని అన్నారు. మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ పాలకూర, క్యాప్సికం, చిలకడ దుంపలు, టమాటా రసాయనాలు కంటికి ఉపయోగపడతాయని అన్నారు. వరల్డ్ సర్వీస్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్, నా పేరు టీవీ రత్నప్రసాద్, లయన్స్ కోఆర్డినేటర్ మా క్లబ్కి. ఇక్కడ మనము డాక్టర్ పి సుధాకర్ రావు గారి సహకారంతో ఈ వార్డులో 48వ వార్డులో ఉన్న వాళ్ళందరికీ అవసరమైన వారికి ఐ చెకప్ చేసి వాళ్ళకి కూడా అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా కళ్ళద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతము స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. విధంగానే వాళ్ళు రాసుకుని అద్దాలు ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి కళ్ళజోడు కూడా ఇవ్వడం జరుగుతుంది. మన రామస్వామి గారి సహకారం కూడా దీంట్లో చాలా ఉంది. లాస్ట్ టైం కూడా అలాగే జర్నలిస్ట్లో వాళ్ళకి అవసరం సేవ చేయడానికి ఆలూరు సమీపంలోని ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని సిందవలం క్రాస్ దగ్గర ఆటో బోల్తా పడింది. మోకా నుండి ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరికి కూలీలతో వెళుతున్న మినీ టిప్పర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని బళ్ళారి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మృతి చెందిన వ్యక్తి మోకావాసిగా గుర్తించారు. కూలీలు అందరూ బళ్ళారి జిల్లా మోకాకు చెందిన వారే. పరిమితికి మించిన కూలీలను ఎక్కించుకోవడంతో అదుపు తప్పిన కర్ణాటకకు చెందిన మినీ టిప్పర్. దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు భ్రమరాంబికాదేవి స్కందమాత అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వదళాలతో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులు ఇచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి స్కందమాత అలంకారంలో, అలానే శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు శేష వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి పూర హారతులు ఇచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవం ముహూర్తాల ముందు కేరళ చండీమేళం, కేరళ సాంప్రదాయ డ్రగ్స్, కొమ్ముకోయ నృత్యం, తథ్యం, సాంప్రదాయ నృత్యం, సాంప్రదాయ నృత్యం, స్వాగత నృత్యం, సాంప్రదాయ నాట్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహరించగా, గ్రామోత్సవంగా కదిలి వస్తున్న శ్రీ స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఉత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
నమస్కారం.